గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో వేవ్ ఆప్టిక్స్లో లాస్ట్ టాపిక్ అండి పోలరైజేషన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పోలరైజేషన్. ఇది వేవ్ ఆప్టిక్స్లో లాస్ట్ టాపిక్. అసలు పోలరైజేషన్ అంటే ఏంటో చెప్పుకోబోయే ముందు ఒకసారి ప్రీవియస్ టాపిక్స్ని కొంచెం గుర్తు చేసుకుందాం. అవి ఏంటంటే హైగెన్స్ వచ్చాడు. హైగెన్స్ ఏం చెప్పాడంటే లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ఏ మీడియం, దట్ మీడియం ఈజ్ మీడియం అంటే లైట్ ట్రావెల్ చేయాలి అంటే మీడియం అవసరం అని చెప్పాడు. అంటే మీడియం అవసరమైంది అంటే ఆ వేవ్ కంపల్సరీగా ఏమవుతుందంటే మెకానికల్ వేవ్ అవుతుందండి. సో హైగెన్స్ ఏం చెప్పాడండి, హైగెన్స్ ఏం చెప్పాడంటే లైట్ నీడ్స్ మీడియం లేదా లైట్ వేవ్ నీడ్స్ మీడియం. సో కాబట్టి ఏదైతే మీడియం నీడ్ అవుతుందో అప్పుడు అది ఏమవుతుందంటే మెకానికల్ వేవ్ అవుతుంది. అంటే లైట్ వేవ్ ఏమన్నాడంటే అడు మెకానికల్ వేవ్ అన్న. ఓకేనండి. సో మరి మనకి ఎర్త్కి సమ్ హైట్ వరకు మాత్రమే ఎయిర్ అనేది ఉంది, ఎయిర్ మీడియం అనేది ఉన్నది. సో కొంచెం హైట్ ఎయిర్ దాటిన తర్వాత ఇంకా సంథింగ్ చాలా డిస్టెన్స్ ఉంది, వాటి మధ్యలో వ్యాక్యూమ్ తప్ప వేరే మీడియం లేదు. కానీ అక్కడ హైగెన్స్ ఏమంటున్నాడంటే లైట్ అనేది మీడియం లేకుండా ట్రావెల్ చేయలేదు అన్నాడు. సో దానికోసం తను ఏ ఎజంప్షన్ చేసుకున్నాడంటే ఎయిర్ తర్వాత ఈథర్ అనే మీడియం ఉంది, అది యూనివర్స్ మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పాడు. సో ఈథర్ ఇది హైలీ ట్రాన్స్పరెంట్ మీడియం అని చెప్పాడు, హైలీ ఎలాస్టిక్ అని చెప్పాడు. ఓకేనండి. సో ఈ మీడియంలో లైట్ అనేది ట్రావెల్ చేసుకుని వస్తుంది, తర్వాత ఎయిర్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పాడు. సో కాబట్టి లైట్ని ఏమన్నాడంటే మెకానికల్ వేవ్ అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ చాలా రీసెర్చ్ చేస్తూ చాలా ప్రయోగాలు ఇవన్నీ చేసిన తర్వాత లైట్ ఈజ్ నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పి తేల్చేశారు. ఎందుకంటే అక్కడ ఏదర్ మీడియం ఏమీ ఎగ్జిస్ట్ అవ్వలేదు, బట్ లైట్ అనేది మీడియం ఉన్నా లేకపోయినా ట్రావెల్ చేయగలుగుతుంది. ఇట్ ఈజ్ ఏ రేడియేషన్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది అని చెప్పాడు. రేడియేషన్ డజంట్ నీడ్ మీడియం, సో దట్ ఈజ్ ఏ నాన్ మెకానికల్ వేవ్ అని చెప్పేసి తర్వాత మోడర్న్ రీసెర్చెస్లో కూడా తేలింది. ఆ తర్వాత ఏమని తేలింది, లైట్ ఈజ్ ఏ నాన్ మెకానికల్ వేవ్ అని తేలింది. లైట్ ఈజ్ ఏ నాన్ మెకానికల్ వేవ్. అంటే మీనింగ్ ఏంటి, డజంట్ నీడ్ మీడియం. డజంట్ నీడ్ మీడియం అంటే మీడియం అవసరం లేదు. ఇట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్ లో అది ట్రావెల్ చేస్తుంది, దానికి మీడియం అవసరం లేదని రిమైనింగ్ రీసెర్చర్లో ఫర్దర్గా రీసెర్చర్లో తేలింది. నెక్స్ట్ ఏంటంటే ఈ వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే మీనింగ్ ఏంటంటే లైట్ అనేది ఎనర్జీ ఫామ్. అంటే సన్లో న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ జరగడం వల్ల హీట్ అనేది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఏ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది అంటే అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఆ ఎనర్జీ సన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది అనుకుందాం. ఈ డైరెక్షన్లో లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఈ ఫామ్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే హారిజాంటల్ అంటే పర్పెండిక్యులర్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇది ఏమైందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. నెక్స్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా ఏమవుతుందంటే ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతూ లైట్ అనేది ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇలా ఆల్టర్నేటివ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి దీన్ని ఏమన్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అన్నాం. నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య యాంగిల్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే 90 degrees. అంటే ఒకదానికోటి ఎలా ఉంటాయంటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పోలరైజేషన్లోకి వెళ్ళిపోతాం. అసలు పోలరైజేషన్ అంటే ఏంటి?
ఆర్డినరీ లైట్ అనేది ఎప్పుడు కూడా అన్ని డైరెక్షన్స్ లోనూ ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ లైట్ సోర్స్ తీసుకున్నాం, దీని యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే ఈ యొక్క డైరెక్షన్ అన్ని డైరెక్షన్స్ లోనూ ట్రావెల్ చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ట్యూబ్ లైట్ ఆన్ చేస్తారు, ట్యూబ్ లైట్ ఆన్ చేసినప్పుడు లైటింగ్ ఓన్లీ ఆ ట్యూబ్ లైట్ ఉన్న డైరెక్షన్ లో అలా వెళ్ళిపోతుందా లేదా అన్ని డైరెక్షన్ కి వెళ్తుందండి. సో లైట్ మొత్తం రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క లైట్ అనేది అన్ని డైరెక్షన్స్ లోనూ ట్రావెల్ చేస్తుంది. సో ఇలా అన్ని డైరెక్షన్ లోనూ ట్రావెల్ చేసే లైట్ ని ఏమంటామంటే అన్పోలరైజ్డ్ లైట్ అంటారు. ఈ అన్పోలరైజ్డ్ లైట్ ని ఏం చేస్తాడంటే ఒక పోలరాయిడ్ నుంచి పంపిస్తాడు. పోలరాయిడ్ అంటే ఇది ఒక మెటీరియల్. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నికాల్స్ ప్రిజం. ఇది ఒక మెటీరియల్ అన్నమాట. దీంట్లో పార్టికల్స్ అన్ని కూడా చైన్ డైరెక్షన్, ఇప్పుడు చూడండి చైన్ ఒకదానికోటి ఎలా లింక్ ఉంటాయి, అదే డైరెక్షన్ ఆ విధంగా లింక్ అప్ అయి ఉండి ఒక ఆర్డర్ లో ఎలానే ఉంటాయి. అలాంటి అరేంజ్మెంట్ కలిగిన ఒక సబ్స్టెన్స్ నే మనం ఏమంటామంటే పోలరాయిడ్ అంటాం. ఏమంటాం? పోలరాయిడ్. ఈ పోలరాయిడ్ పని లేదా పోలరైజర్ లేదా ఎనలైజర్ అని కూడా అంటాం. సో ఈ పోలరైజర్, అనలైజర్, పోలరాయిడ్ ఈ మూడు కూడా ఒకటే పేరండి. సో దీని యొక్క పని ఏంటంటే ఇలా అన్ని డైరెక్షన్స్ లోనూ ట్రావెల్ చేసే లైట్ ని ఈ పోలరాయిడ్ నుంచి పంపించినప్పుడు అది ఏమవుతుందంటే ఆ ఒకే డైరెక్షన్ లో ఉండే లైట్ ని ఇస్తుంది. అంటే లైట్ యొక్క అన్ని డైరెక్షన్స్ ని స్కిప్ చేసి ఓన్లీ ఈ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైట్ ని మాత్రమే బయటికి ఎమర్జెంట్ చేస్తుంది, అంటే బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఇలాంటి లైట్ ని ఏమంటామంటే పోలరైజ్డ్ లైట్ అంటాం. అర్థమైంది కదండి పోలరైజ్డ్ లైట్ కి అన్పోలరైజ్డ్ లైట్ కి డిఫరెన్స్. అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటంటే అన్ని డైరెక్షన్స్ లోనే దాని యొక్క ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ పోలరైజ్డ్ అంటే ఒక సబ్స్టెన్స్ నుంచి పంపించినప్పుడు అన్ని డైరెక్షన్ లో స్కిప్ అయిపోయి ఓన్లీ ఒక డైరెక్షన్ లోకి వచ్చేస్తుంది. ఆ ఒక డైరెక్షన్ లో ఉన్న లైట్ ని మనం ఏమంటామంటే పోలరైజ్డ్ లైట్ అంటాం. ఈ ఫినామినాని ఏమంటామంటే పోలరైజేషన్ అంటాం. అర్థమైందా లేదండి? ఓకే కదా. నెక్స్ట్ మరి ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? అన్పోలరైజ్డ్ లైట్ అనేది ఈ పోలరైజింగ్ నుంచి పంపించినప్పుడు ఇనీషియల్ గా దీని యొక్క ఇంటెన్సిటీ I0 అనుకుంటే దీని ఇంటెన్సిటీ ఎంత అవుతుందంటే I0/2. అంటే ఏమైపోతుందండి? సగం డిక్రీజ్ అయిపోతుంది. ఏమవుతుంది? సగం డిక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు దీని యొక్క యాంగిల్ చేంజ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, అప్పుడు కూడా దీని ఇంటెన్సిటీలో వేరియేషన్ ఏమి ఉండదో సేమ్ గానే ఉంటుంది. If polarized light rotates, but intensity does not vary. If polarized rotates, but the intensity of polarized light does not vary. లేదా రిమైన్స్ కాన్స్టెంట్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ నెక్స్ట్ అండి పోలరైజేషన్ అనేది 2 ways లో జరుగుతుంది. అదొకటి ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్, లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్ని డైరెక్షన్స్ లో ఉన్న ఆర్డినరీ లైట్ ని తీసుకున్నాం. ఇది ఏంటంటే ఆర్డినరీ లైట్. ఆర్డినరీ లైట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ట్యూబ్ లైట్, సో నార్మల్ క్యాండిల్ నుంచి వచ్చే లైట్, అన్ని లైట్స్ కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఆర్డినరీ లైట్ ని తీసుకోవచ్చు. దీన్ని ఏం చేశానంటే నేను పోలరాయిడ్ నుంచి తీసుకున్నాను. ఇది అన్పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ లైట్ ఇది ఏంటంటే పోలరాయిడ్ ఆర్ అనలైజ్డ్. దీని నుంచి పంపించినప్పుడు ఇది పోలరైజ్డ్ లైట్ కింద మారింది. ఇది పోలరైజ్డ్ లైట్.
సో ఇది ఎలా ఉంది అంటే చూడండి, ఇది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న లైట్ ఈ డైరెక్షన్ కి ఎలా ఉంది అంటే పర్పెండిక్యులర్ గా ఉంది. అదే విధంగా మనం దీనికి ఇలా డాట్స్ రూపంలో ఇండికేట్ చేస్తాం. అంటే ఏమవుతుంది, ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇది చూసినట్టయితే ఇదంతా ఒక ప్లేన్ అనుకుంటే, ఈ బోర్డ్ ఒక ప్లేన్ అనుకుంటే, బోర్డ్ కి లైట్ ఎలా ఉంది అంటే ప్యారలల్ గా ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అలా కాకుండా ఈ డాట్స్ ఉన్నాయి చూసారా, అంటే ఈ డాట్స్ ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే యాక్చువల్ గా 3D లో అయితే ఇలా ఈ చాక్ పీస్ డైరెక్షన్ లో వైబ్రేట్ అవుతుంటే ఇలా. అర్థమైందండి? అంటే ఈ ప్లేన్ కి ఎలా ఉందంటే పర్పెండిక్యులర్ గా ఉంది చూసారా. కాబట్టి ఈ డాట్స్ లా పోలరైజ్, ఈ డాట్స్ లా వచ్చినాయి అనుకోండి, దీన్ని ఏమంటామంటే లీనియర్లీ పోలరైజ్డ్ లైట్ అంట. లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. అర్థమైంది కదండి? ప్లేన్ పోలరైజ్డ్ లైట్, లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. అంటే ప్లేన్ కి ప్యారలల్ గా కానీ అక్కడ పోలరైజేషన్ జరిగితే దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా కానీ పోలరైజేషన్ జరిగితే దాన్ని లీనియర్లీ పోలరైజేషన్ లైట్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఇంటెన్సిటీ వేరియేషన్. ఇంటెన్సిటీ వేరియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఆర్డినరీ అన్పోలరైజ్డ్ లైట్. దీన్ని ఏం చేస్తానంటే పోలరాయిడ్ నుంచి పంపిస్తున్నాను. సో పంపించినప్పుడు ఇది ఏమైందంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ఫామ్ అయింది. దీని ఇంటెన్సిటీ ఇనిషియల్ గా ఎంత అనుకుంటానంటే I0. సో దీని ఇంటెన్సిటీ ఎంత అవుతుందంటే I0/2. అంటే ఏమైందండి, సగానికి సగం తగ్గింది. ఇప్పుడు నేను ఈ పోలరైజర్ ని ఏం చేస్తానంటే ఈ పోలరైజర్ ని ఇలా రొటేట్ చేస్తాను. రొటేట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇంటెన్సిటీలో వేరియేషన్ ఏమీ రావట్లేదు, కాన్స్టెంట్ గా ఉంది. ఓకేనండి. ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ అంటే అన్పోలరైజ్డ్ లైట్ ని మనం ఏదైనా ఒక పోలరైజర్ ద్వారా పంపించినప్పుడు అక్కడ వచ్చిన పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ అనేది వ్యారీ అవ్వకుండా కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎప్పుడంటే మనం పోలరైజర్ ని రొటేట్ చేసినప్పటికీ. ఇది కేస్ 1. కేస్ 2 తీసుకుంది. అంటే ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ డస్ నాట్ వ్యారీ. remains constant even rotation of rotating the analyzer. Rotating the analyzer. Next case 2. Case 2 ఏంటంటే పోలరైజ్డ్ లైట్ తీసుకుంటాం. ఈ పోలరైజ్డ్ లైట్ ని ఏం చేస్తాం అంటే ఎనలైజర్ ద్వారా పంపిస్తాం. మళ్ళీ అప్పుడు ఏమవుతుందంటే దీని ఇంటెన్సిటీ మళ్ళీ పోలరైజ్డ్ లైట్ వస్తుంది. సో ఇంటెన్సిటీ ఇక్కడ I0 ఉంటే ఇక్కడ ఇంటెన్సిటీ అనిపించిందంటే I0 వచ్చింది. బట్ ఇక్కడ ఎనలైజర్ రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఇంటెన్సిటీ అనేది వ్యారీ అవుతుంది. ఎప్పటి వరకు వ్యారీ అవుతుందంటే మాక్సిమం నుంచి మినిమం వరకు వ్యారీ అవుతుంది. పర్టికులర్ పొజిషన్ దగ్గర ఏమవుతుందంటే పర్టికులర్ యాంగిల్ దగ్గర ఇంటెన్సిటీ బికమ్స్ 0 అయిపోతుంది. సో ఇంటెన్సిటీ varies from maximum to minimum and becomes 0 ఇది సెకండ్ కేస్. నెక్స్ట్ థర్డ్ కేస్. థర్డ్ కేసులో ఇదేమో పోలరైజ్డ్ లైట్ తీసుకున్నాం. ఇదేమో అన్పోలరైజ్డ్ లైట్.
సో థర్డ్ కేసులో ఏం తీసుకుంటాం అంటే పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ తీసుకుంటాం. కేస్ 3 పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ అంటే కొన్ని డైరెక్షన్స్ లో మాత్రమే అది పోలరైజేషన్ అయి ఉంటుంది. పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ ని ఎనలైజర్ ద్వారా పంపించినప్పుడు పోలరైజ్డ్ లైట్ అనేది వస్తుంది. ఇది ఇంటెన్సిటీ I0 అయితే ఇంటెన్సిటీ I అవుతుంది. సో ఇంటెన్సిటీ వ్యారీస్. ఇక్కడ కూడా ఇంటెన్సిటీ ఏమవుతుందండి, వ్యారీస్ ఫ్రమ్ maximum to minimum, but does not becomes zero. Does not becomes zero. అంటే maximum to minimum వ్యారీ అవుతుంది కానీ అది జీరో అవుతుంది. అదే కదా ఇంకొకసారి చూద్దామండి. ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి ఇంటెన్సిటీ వేరియేషన్ లో. ఫస్ట్ కేసు ఏంటంటే అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైడ్ ద్వారా పంపించినప్పుడు పోలరైజ్డ్ లైట్ వస్తుంది. ఈ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఎనలైజర్ ని మనం రొటేట్ చేసినా సరే ఇక్కడ ఇంటెన్సిటీలో వేరియేషన్ రాదు. ఎప్పుడు అన్పోలరైజ్డ్ లైట్ ని పోలరైడ్ ద్వారా పంపించినప్పుడు. సెకండ్ కేసు ఏంటంటే పోలరైజ్డ్ లైట్ నే మళ్ళీ ఎనలైజర్ ద్వారా పంపించినప్పుడు మళ్ళీ పోలరైజ్డ్ లైట్ వస్తుంది. ఈ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ అనేది వ్యారీ అవుతుంది. ఎప్పుడు దీన్ని రొటేట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యారీ అవుతుంది, మాక్సిమం నుండి మినిమం వరకు వ్యారీ అవుతుంది. బట్ అది ఏమవుతుంది, ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర జీరో కూడా అయిపోతుంది. అంటే ఇంటెన్సిటీ మొత్తం జీరో అయిపోయి లైట్ కనిపించదు. నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటి అంటే పార్షియల్లీ పోలరైజ్డ్, అంటే సగం మాత్రమే, అంటే అన్ని డైరెక్షన్స్ లోనూ లైట్ వెళ్లకుండా సగం కొన్ని డైరెక్షన్స్ లోనే వెళ్ళే లైట్ ని ఏమంటామంటే పార్షియల్లీ పోలరైజ్డ్ లైట్ అంటే. దీన్ని మళ్ళీ అనలైజర్ ద్వారా పంపించినప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ వచ్చింది. ఈ పోలరైజ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీ కూడా ఈ అనలైజర్ రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ డస్ నాట్ బికమ్స్ జీరో. అక్కడ జీరోకి మాత్రం ఈక్వల్ కాదు, వ్యారీ అయితే అవుతుంది మాక్సిమం నుంచి మినిమం వరకు, బట్ జీరోకి అయితే ఈక్వల్ అవుతుంది. సెకండ్ కేసులో మాత్రమే అది జీరోకి ఈక్వల్ అవుతుంది. ఓకే కదండి. నెక్స్ట్ 2 పోలరైడ్స్ ని యూజ్ చేసినప్పుడు intensity of polarized light intensity of polarized light by using 2 polarides. Intensity of polarized light by using 2 polarides. టూ పోలరైడ్స్ యూజ్ చేసినప్పుడు ఇంటెన్సిటీలో వేరియేషన్ ఎలా వస్తుందో చూద్దాం. సో అన్పోలరైజ్డ్ లైట్ తీసుకుంటున్నాం. ఈ అన్పోలరైజ్డ్ లైట్ ఏం చేస్తామంటే ఎనలైజర్ ద్వారా పంపించాను. ఇది P1 అని. సో ఇక్కడ ఏమొచ్చిందంటే పోలరైజ్డ్ లైట్ వచ్చింది. ఈ పోలరైజ్డ్ లైట్ ఇంటెన్సిటీ అంటే దీని ఇంటెన్సిటీ I0, దీని ఇంటెన్సిటీ IN. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ సెకండ్ అనలైజర్ ద్వారా పంపిస్తున్నాను. సో ఇప్పుడు ఇది P2. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏంటంటే యాంగిల్ బిట్వీన్ P1 అండ్ P2 ఈజ్ 0. దట్ ఈస్ θ ఈక్వల్స్ టు 0 degrees. అంటే ఈ రెండు ఎలా పెట్టానంటే ప్యారలల్ గా పెట్టాను. పెట్టినప్పుడు మళ్ళీ పేల్ పోలరైజ్డ్ లైట్ ఏమైందంటే ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే ఎంత అయితే ఉందో ఇంటెన్సిటీ ఇక్కడ ఎంత అయితే ఉందో ఇంటెన్సిటీ ఇక్కడ కూడా అంతే ఉంటుందండి. అంటే ఇంటెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంటెన్సిటీ కాన్స్టెంట్ గా ఉంటుంది, రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ కేస్ 2, కేస్ 1 అండి. కేస్ 1 θ ఈక్వల్స్ టు 0 degrees. కేస్ 2
theta is equals to 90 degrees. Theta is equals to 90 degrees. అంటే యాంగిల్ బిట్వీన్ P1 and P2 is theta is equals to 90 degrees. అంటే ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా పెట్టినప్పుడు మళ్ళీ సేమ్ ఆర్డినరీ లైట్ ని పంపించాం. సో పంపించినప్పుడు దేని నుంచి పంపించామంటే ఫస్ట్ పోలరైజర్ P1 ద్వారా పంపించాం. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే ప్లేన్ పోలరైజర్ లైట్ వచ్చింది. ఈ ప్లేన్ పోలరైజర్ లైట్ మళ్ళీ ఏం చేసామంటే ఇంకొక అనలైజర్ 2 ద్వారా పంపించాం. ఇది P2. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 డిగ్రీస్. అప్పుడు మనకి ఏమొచ్చిందంటే మళ్ళీ ఇంటెన్సిటీ 0. ఇంటెన్సిటీ ఎంత వచ్చిందంటే 0. ఇది ఇంటెన్సిటీ I, ఇది ఇంటెన్సిటీ I0. ఇంటెన్సిటీ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. అంటే రెండు పోలరాయిడ్స్ కూడా 90 డిగ్రీస్ లో మనం ప్లేస్ చేసినట్టయితే కనుక అక్కడ ఇంటెన్సిటీ ఏమైపోతుందంటే 0. దెర్ ఇస్ నో లైట్. లైట్ అనేది రావట్లేదు. నెక్స్ట్ థర్డ్ కేస్ 3. ఇక్కడ ఇంటెన్సిటీ ఏమైపోతుందంటే 0. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 theta is equals to the angle between P1 and P2 is theta. అంటే సమ్ యాంగిల్ తో దీన్నే మనం మాలస్ లా అని కూడా అంటాం. సో చూద్దాం, అన్ని డైరెక్షన్స్ లో ఉన్న లైట్ ని పంపించాం. పోలరైజర్ 1 ప్లేన్ పోలరైజర్ లైట్ అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇది P2 అదేంటండి. అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇంటెన్సిటీ I అదేంటండి. అంటే ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ కేసులో theta ఈక్వల్స్ టు 0 అంటే రెండు పోలరైడ్స్ ప్యారలల్ గా పెట్టాం. సెకండ్ కేసులో ఒకదానికొకటి పర్పెండిక్యులర్ లో పెట్టాము. ఇంటెన్సిటీ 0, ఇక్కడ ఇంటెన్సిటీ మాక్సిమం. ఇక్కడ ఒకదానికొకటి సమ్ యాంగిల్ థీటాతో ప్లేస్ చేశాను. ఏం చేశానండి, సమ్ యాంగిల్ థీటా. సో దీన్నే ఇంకా బాగా అర్థమయ్యేలా రాయాలంటే దీనికి ఒక నార్మల్ రాసేస్తుంది. ఇది నార్మల్. సో ఇది P2, ఇది ఏంటంటే పోలరాయిడ్ P2 ఇది. సో ఇది ఎంత యాంగిల్తో సమ్ యాంగిల్ థీటా చేస్తూ ప్లేస్ చేశాను. ఇప్పుడు దీని యొక్క యాంప్లిట్యూడ్ A అనుకుంటే ఇది థీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి ఏమవుతుందంటే A cos థీటా. ఏమవుతుందండి ఈ డైరెక్షన్ లో A cos థీటా. మనకు తెలుసు ఫార్ములా ఏంటంటే ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A². కానీ ఇక్కడ ఏముందండి A cos థీటా కాబట్టి ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A cos థీటా హోల్ స్క్వేర్. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ పోవాలంటే సమ్ కాన్స్టెంట్ K ఇంటూ A² cos స్క్వేర్ థీటా. దీన్నే ఏమన్నాడంటే మాలస్ లా అంటాడు. ఏమంటాడండి, మాలస్ లా. మాలస్ లా ఏం చెప్తుందంటే టూ పోలరైడ్స్ ని సమ్ యాంగిల్ చేస్తూ ప్లేస్ చేసి దాని నుంచి లైట్ ని పంపించినప్పుడు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఫైనల్ లైట్ అంటే ఫైనల్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్. నెక్స్ట్ ఇక్కడ KA² ఉంది కదండి. ఈ KA² అంటే ఏంటంటే ఇనిషియల్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే I0 ఇంటూ cos స్క్వేర్ థీటా. ఇది మాలస్ లా. సో KA² అంటే ఏమవుతుందంటే I0 అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఆర్డినరీ లైట్, ఇన్సిడెంట్ లైట్. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే KA² కి ఈక్వల్ అవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఇంటెన్సిటీ ఆఫ్ final polarized light is equal to the product of the intensity of incident light into square of the cosine of the angle between two polarids, లేదా square of the cosine of the angle between the polarizer and the axis passing through the polaroid. Okay na, this is called Malus law. Okay na. Next, Boster's law.
బోస్టర్స్ లా ఏం చెప్తుందంటే, ఇది ఒక గ్లాస్ మీడియం అనుకుంది, ఇది ఎయిర్ మీడియం. ఇప్పుడు ఒక లైట్ ఎలా వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అంటే ఇది ఆర్డినరీ లైట్, అంటే దీని మీద డైరెక్షన్స్ ఎలా ఉంటాయంటే అన్ని డైరెక్షన్స్ లోని లైట్ అనేది ఏం చేస్తుందంటే రిఫ్లెక్ట్, అన్ని డైరెక్షన్స్ లోని లైట్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైట్ వచ్చి ఎలా ఇన్సిడెంట్ అయినప్పుడు దిస్ ఈజ్ ది నార్మల్. ఇది ఏమవుతుందంటే సమ్ పార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మీడియం. గ్లాస్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ కదా, సో ట్రాన్స్పరెంట్ మీడియం. సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది, సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఏమవుతుందంటే రిఫ్రాక్టెడ్ రే, ఇదేంటిది రిఫ్లెక్టెడ్ రే. ఓకేనండి. సో ఇప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు దీని ఇంటెన్సిటీ ఐ నాట్ ఉంటే దీని ఇంటెన్సిటీ ఐ కన్నా తక్కువ ఉంటుంది, దీని ఇంటెన్సిటీ కూడా ఐ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాలరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే అన్ని డైరెక్షన్స్ లో ఉండే లైట్ ఇక్కడ 2 డైరెక్షన్స్ లో వచ్చేస్తుంది. చూడండి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్, డాట్ ఏమో ఇలా లీనియర్లీ పోలరైజ్డ్ లైట్. సో ఇక్కడ కూడా అంతే. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఫినామినా ద్వారా కూడా ఏమవుతుందంటే లైట్ అనేది పోలరైజేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఇంకో హెడ్డింగ్ కూడా పెట్టుకోవచ్చు, పోలరైజేషన్ బై రిఫ్లెక్టింగ్ ఫినామినా, బై రిఫ్లెక్షన్, పోలరైజేషన్ బై రిఫ్లెక్షన్. దాంట్లో మనం చెప్పుకునేది ఏంటంటే బోస్టర్స్ లా, అంటే ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద రిఫ్లెక్షన్ ఆన్ ట్రాన్స్పరెంట్ మీడియం. అర్థమైంది కదండి. అంటే ఏదైనా ఒక ట్రాన్స్పరెంట్ మీడియం మీద లైట్ పడినప్పుడు అది 100% ట్రాన్స్పరెంట్ అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ లైట్ ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది. అలా రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది ఏమవుతుందంటే పోలరైజేషన్ జరుగుతుంది. అంటే పార్షియల్లీ పోలరైజేషన్ జరుగుతుంది. అన్ని డైరెక్షన్స్ లో వెళ్ళే లైట్ చూడండి 2 డైరెక్షన్స్ లోకి వచ్చేస్తుంది. అంటే కొద్ది దగ్గర ఏమవుతుందంటే 3 డైరెక్షన్ 4 డైరెక్షన్స్ కూడా వస్తుంది. మరి ఇది కంప్లీట్ గా ఈ పోలరైజేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏం రాస్తామంటే ద డిగ్రీ ఆఫ్ పోలరైజేషన్ depends on